కేసీఆర్ ముందు మాటతో ఉన్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయకూడదన్న నిర్ణయంపై రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గింది. తెలుగు పుస్తకంలోని ముందు మాట పేజీలో జరిగిన పొరపాటును కవర్ చేస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. తప్పుగా ముద్రించిన పుస్తకాలను వాపస్ తేవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. సీఎం కేసీఆర్ అని ముద్రించిన ముందు మాట పేజీ కనిపించకుండా గమ్తో అతికించాలని టీచర్లకు జిల్లా డీఈఓలు ఆదేశాలు జారీ చేశారు. ఇక 1 నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు పుస్తకాల్లో ముందు మాట పేజీ తొలగించి ప్రతిజ్ఞ, వందే మాతరం, జనగణమన కనపడేలా లోపల వైపు అతికించాలని సూచించారు. అభ్యాస దీపికల్లో ముందు మాట పేజీ తొలగించాలని ఆదేశించారు. కనపడే విధంగా అతికించగలరు. తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివరల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు. అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి. ఇట్టి పేజీని మరలా అట్ట యొక్క బ్యాక్ సైడ్ జాతీయ గీతం కనపడే విధంగా అతికించగలరు. తెలుగు పుస్తకంలోని ముందు మాట కేసీఆర్ ముందు మాటతో ఉన్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయకూడదన్న నిర్ణయంపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. తెలుగు పుస్తకంలో ముందు మాట పేజీలో జరిగిన పొరపాటును కవర్ చేస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, కేసీఆర్ ముందు మాట ఉన్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయకూడదన్న గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వెనక్కి తీసుకుంది. తెలుగు పుస్తకంలో ముందు మాట పేజీలో జరిగిన పొరపాటును కవర్ చేస్తూ కూడా కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. తప్పుగా ముద్రించిన పుస్తకాలను వాపస్ తేవాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. సీఎం కేసీఆర్ అని ముద్రించిన ముందు మాట పేజీ కనపడకుండా గమ్తో అతికించాలని కూడా టీచర్లకు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి కూడా ఆదేశాలు జారీ చేశారు. 1 నుండి 10వ తరగతి వరకు గల తెలుగు పుస్తకంలో ముందు మాట పేజీ తొలగించి ప్రతిజ్ఞ, వందే మాత్రం, జనగణమన కనపడేలా కూడా అట్టకు లోపల వైపు అతికించాలని కూడా సూచించారు. అభ్యాస దీపికలతో ముందు మాట పేజీ తొలగించాలని కూడా ఆదేశించారు. అయితే ఈ విద్యా డీఓ గతంలో కూడా మనం ఎగ్జాక్ట్లీ May 31 రోజు కూడా ఈ మధ్య కాలంలో కూడా ఈ విద్యాశాఖది కాస్త రగడగా కాంట్రవర్సీగా మారుతోంది. ఎందుకంటే May 31 రోజు కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది విద్యాశాఖ. ప్రైవేట్ స్కూళ్లకు హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు అందరికి కూడా ప్రైవేట్ స్కూల్స్ లో యూనిఫామ్ షూస్ అమ్మడం నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపున్న స్కూళ్లతో పాటు సిబిఎస్ఈ, ఐసిఐసి స్కూళ్ల యూనిఫామ్ షూస్ మరియు బెల్ట్లు అమ్మకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు స్టేషనరీ పుస్తకాలు వంటి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద కూడా అమ్ముకోవచ్చని కూడా హైదరాబాద్ సర్క్యులర్ డిఓ ఇష్యూ జారీ చేశారు. అనంతరం కూడా మళ్ళీ కూడా అది ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని కూడా దాని మీద ఒక చర్చ కూడా నడిచింది. ఇప్పుడు తాజాగా ఈ పుస్తకాల మీద బడిపాటకు సంబంధించిన ప్రోగ్రాం మీద కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి కౌంటర్ గా కూడా బీఆర్ఎస్ వర్గీయులు కూడా కౌంటర్ చేశారు. కేసీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి గుర్తులను తొలగించాలన్న ఆలోచన పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టండి. 6 నెలలు అయినా ఈ ప్రభుత్వ పాలనపై దృష్టి సాధించలేదు అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని కూడా అని అన్నారు. దానికి ఉటంకిస్తూ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే జయలలిత ఫోటోతో ఉన్న బుక్స్ బ్యాగ్ ని యథావిధిగా విద్యార్థులకు ఇచ్చి తమ ఉన్నతాన్ని చాటుకున్నారని కూడా ప్రస్తావించారు. అయితే పక్క రాష్ట్రం సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో గల కిట్లు పంపిణీ చేయాలని, ప్రజాధనం వృధా చేయకుండానే ఆదేశించి ఎంతో హుందాగా వ్యవహరించారు. మరి మీ హుందాతనం ఎక్కడికి పోయింది? విద్యార్థులకు ఇచ్చిన బుక్స్ లో కేసీఆర్ గారి పేరు ఉంది అని బుక్స్ వెనక్కి తప్పించడం, పేజీలను చింపివేయడం, ఈ పేజీలపై మరో పేజీ అతికించడం సమంజసకరమేనా అని కూడా ప్రశ్నించారు. స్పందన. జాతీయ గీతం కనపడే విధంగా అతికించగలరు. తెలుగు పుస్తకంలోని